ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎగ్ ఫ్రై చేస్తున్నాం. ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని 2 స్పూన్స్, నేనైతే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఎంతైనా వేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడయ్యాకే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మీరే, ఆయిల్ బాగా వేడైపోయింది, అందుకే మనం ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. నేనైతే మూడు ఉల్లిపాయలు వేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఎన్ని ఎగ్స్ వేసుకుంటే అన్ని ఉల్లిపాయలు వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, తర్వాత కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. పసుపు కొంచెం హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకోవాలి. బాగా కలపాలి, అన్ని ఉల్లిపాయలకి అంటుకున్నట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి అన్ని ఉల్లిపాయలు. కాసేపు అలా ఉంచాలి కలుపుకున్న తర్వాత. ఫ్రెండ్స్ ఈ మొత్తం బాగా ఇది ఎలా ఉన్నాయి చూడండి, కొంచెం బాగా రెడ్ అయ్యే వరకు ఏదైనా దీని మీద పెట్టాలి ఫ్రెండ్స్. నేను చూడండి ఇప్పుడు ఎలా కలుపుతున్నానో ఇలా మొత్తం కలపాలి ఫ్రెండ్స్. కాసేపు తిప్పుకున్నాక మనం దాని మీద 2 మినిట్స్ దాని మీద ప్లేట్ పెట్టుకోవాలి. కాసేపు ఇలా అది కొంచెం వేడయ్యే వరకు మనం ప్లేట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇందాక మనం ప్లేట్ పెట్టుకున్నాం కదా, కొంచెంసేపు తర్వాత ఈ ప్లేట్ తీసేసి మనమైతే ఒకసారి కలుపుకొని కొంచెం కారం, 1 స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో చూడండి 1 స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దీన్ని మొత్తం బాగా కలిపి 1 మినిట్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది మొత్తం చూడండి బాగా రెడ్ అయిపోయింది అసలు. ఫ్రెండ్స్ అసలు బాగా